తెలుగుదేశం పండుగ మహానాడు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈసారి మే 27 నుండి 29 వరకు మహానాడును కడపలో జరపనున్నారు తెలుగు నేతలు. ఇక జగన్ ఇలాకాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వివరాలను టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో మహానాడు కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో సమావేశమైన లోకేష్ ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష జరిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అసలు ఈ ఏర్పాట్లన్నీ కూడా నారా లోకేషే చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అసలు ఈ మహానాడులో ఏ అంశాలు చర్చించబోతున్నారు? చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ఏమేం హామీలు ఇవ్వబోతున్నారు? ఏం మాట్లాడబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? సుష్మా, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడపలో పండగ వాతావరణంలో నిర్వహించబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ఆ కమిటీకి సంబంధించినటువంటి మహానాడు నిర్వహించేటువంటి కమిటీలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు, అదేవిధంగా కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహానాడు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, మహానాడుకు సంబంధించి వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్లాలంటూ కూడా నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో పనిచేయాలంటూ నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక పక్క ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించబోతుంది. ఈ 3 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమంలో మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించినటువంటి తీర్మానాలపై చర్చ జరుపుతారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆమోదించేటువంటి అవకాశం కూడా ఉంది. మూడో రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా కలిపి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ బహిరంగ సభ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. ఏదైతే మహానాడు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ టైం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కార్యక్రమం ఈసారి కూడా కడపలో మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో కలిసికట్టుగా పనిచేయాలంటూ నారా లోకేష్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితిని మొత్తంగా గత ప్రభుత్వంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సమయంలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాలుగా మనల్ని ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి మహానాడుని సక్సెస్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాం. ఈసారి మనం అధికారంలో ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లు సాధించాం. ప్రజల మద్దతు అంతా కూడా మనకే ఉంది. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా పనిచేయాలి, ముఖ్యంగా మహానాడిని విజయవంతంగా నిర్వహించుకునే విధంగా నాయకులంతా కూడా ఏ విధంగా పనిచేయాలనే దానిపై ఈరోజు నారా లోకేష్ పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు పార్టీ నాయకులు, దీనికి సంబంధించినటువంటి కో కన్వీనర్లతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తంగా 3 రోజుల పాటు కడపలో మహానాడు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించుకోబోతూ ఉంది. నరేంద్ర, అంటే జగన్ ఇలాకా అయినటువంటి కడపలోనే ఈ మహానాడుని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అసలు రీజన్స్ ఏంటి? కడపని ఎందుకు చూస్ చేసుకున్నారు? సుష్మా, ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం నిర్వహించుకుంటుంది. ముఖ్యంగా మహానాడుకి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ, పార్టీ కోసం పార్టీ అభిమానులు కానీ అందరూ పెద్ద ఎత్తున హాజరై పార్టీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వచ్చే సంవత్సర కాలంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ సంవత్సరం ఏ విధంగా పనిచేశారు, పార్టీ కోసం ఎవరు ఎలాంటి త్యాగాలు చేశారు, పార్టీ కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద దాంట్లో చర్చించుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేటువంటి మహానాడు కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నిర్వహించుకోనికుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేవారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడు కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ఇటు కడపలో నిర్వహించబోతూ ఉంది. కడపలో మహానాడు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించి అక్కడ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా సానుభూతి పరులందరినీ కూడా కడపకు తీసుకువచ్చి కడప నుంచే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పుంజుకుంది, తెలుగుదేశం పార్టీని అనగదొక్కాలని చూసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నిలబడి సవాలు విసురుతుందనే విధంగా మెసేజ్ ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కడప నుంచే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి నిర్వహించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా నారా లోకేష్
దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కడపలో మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు నారా లోకేష్ ముందుకు వెళ్తూ ఉన్నారు. సుష్మా, నరేంద్ర, అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమం కాబట్టి పక్క రాష్ట్రాల నుండి కావచ్చు, కేంద్రం నుండి ఎవరెవరిని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి? ఈ కార్యక్రమానికి మహానాడుకు ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సుష్మా, ఎప్పుడు మహానాడు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా ఈసారి కూడా అంతకంటే అంగరంగ వైభవంగా నిర్వహించబోతూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల మీద చర్చ జరుగుతుంది. అదే విధంగా పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా మహానాడుకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుతాయి. అదే విధంగా మహానాడుని ఏదో వారి ఇంట్లో సొంత కార్యక్రమంలాగా ఫీల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అదే విధంగా సానుభూతి పరులు కానీ పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటువంటి అభిమానులంతా కూడా తరలి వస్తూ ఉంటారు. కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ మహానాడు కార్యక్రమానికి హాజరవుతారు. మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా స్వాగతించి వాటన్నిటిని కూడా మేము పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆహ్వానాలకు సంబంధించి కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూడా ఎవరెవరిని ఆహ్వానించాలి, దాంతో పాటు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగాలి, ఆ కార్యక్రమాలకు సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ వచ్చేటువంటి అభిమానులు కార్యకర్తల కోసం ఎలాంటి ఏర్పాటు చేయాలి, రవాణాకి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఆహారానికి సంబంధించి కానీ తాగునీరుకు సంబంధించి కానీ దాంతోపాటు ఆ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు పొలిట్ బ్యూరోలో చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కమిటీలకు సంబంధించినటువంటి కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ వీళ్ళందరితో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే విధంగా కూడా నారా లోకేష్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సుష్మా, థ్యాంక్ యూ నరేంద్ర.